వెల్కమ్ టు మై ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు. ఆడ మగ ఇద్దరూ కూడా 5 రకాల వేగాన్ని నిగ్రహించుకోవాలి. 5 రకాల వేగాన్ని నిగ్రహించుకుంటే ముందు రోడ్డు మీద ప్రమాదాలు తప్పుతాయి. ఆ వేగం కాదు వ్యాసుడు చెప్పేది. ట్రాఫిక్ వేగం, బండి వేగం ఆయనకి తెలియదు. ఆయన కాలంలో రథాలు ఉన్నాయి అంతే. అది చెప్పట్లా, వేరే వేగాలు చెప్పాడు. వాచో వేగం, మనసక్రోధ వేగం. వాచో వేగం, మనసక్రోధ వేగం, విధిత్సా వేగం, ఉదరోపస్థ వేగం. వాచో వేగం, మనసక్రోధ వేగం, విధిత్సా వేగం, ఉదరోపస్థ వేగం. యో వైతాన్ వేగాన్ యో విషహేదీ యో విషహేదుదీర్ణాన్ యో వైతాన్ ఏతాన్ వేదాన్ యో విషహేదుదీర్ణాన్ తమకం మన్యే బ్రాహ్మణం వై మునిం చ. పెళ్ళి అయిన వాళ్ళు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఆలోచించండి దయచేసి. వాచో వేగం, తగాదాలు ఎందుకు వస్తున్నాయండి? మాట్లాడడం మొదలు పెడితే ఎంత వేగంగా తిట్టేస్తారో భర్తనైనా భార్యనైనా. అంత వేగం అవసరమా? మాటల వేగాన్ని ఆపుకోమని చెప్పాడు వ్యాసుడు. దాంపత్యం బాగుండాలి, కుటుంబ విలువలు బాగుండాలంటే అంత తొందరగా ఎందుకు మాట్లాడతారండి? ఏదో చిన్న పొరపాటు జరిగింది, అంత ఏవో రెచ్చిపోవాలా? అంత అవసరమా? పోనీ ఒక మాట మాట్లాడు, దానికి 4 కలిపేయడం అక్కడ. వెంటనే అవతల వాళ్ళు రెచ్చిపోతారు. ఇక్కడ ఇంతటితో ఆగరు. ఇక్కడ వారి అత్తగారిని వారు తీసుకొస్తారు, వారి తల్లిదండ్రులు వీరు తీసుకొస్తారు. మొత్తం కురుక్షేత్ర సంగ్రామం తయారైంది ఇక్కడ. అది వ్యాసుడు చెప్పాడు. వాచో వేగం. ముందు దాంపత్యాలు బాగుండాలి, కుటుంబం బాగుండాలంటే మాట వేగంగా మాట్లాడకండి, ఆచి తూచి మాట్లాడండి, ఆగి మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. స్వరం తగ్గించండి ముందు. అంతేకాదు, ఈ వాచో వేగానికి మూలం ఏమిటండి? మనసక్రోధ వేగం. మనస్సు చాలా వేగంగా ఆలోచిస్తుంది. ఆ మనస్సులో ఉన్న వేగం అంతా మాటల్లోకి రాకూడదండి. బాగా తగ్గించాలి. అంటే మనస్సులో ఉన్న ఆలోచనలు కొంతమంది ఆపుకోలేక ఎప్పటికప్పుడు బయటికి కక్కేస్తారు. ఇది చాలా ప్రమాదం తల్లి, ఇది చాలా ప్రమాదం. మనస్సులో ఉండే ప్రతి ఆలోచన బయటికి రాకూడదండి. మగాడికి వచ్చిన అన్ని ఆలోచనలు భార్యకి చెప్పేస్తే రేపొద్దున విడాకులు ఖాయమండి, అనుమానం లేదు. ఇక్కడ సగం తొక్కేయాలి, సగం నొక్కేయాలి. భార్య ఏవో వస్తే అసలు ఆలోచన పైగా తప్పు కాదండి, అది ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచన అంటే మనస్సు అంటే గాలి. ఇప్పుడు ఇక్కడ గాలి వీస్తుంది, ఒకలా ఉంటుందా అండి? ఈ చల్లగాలి నాకు తగులుతుంటే చల్లగా మారింది. అంతకుముందు మండింది, ఇప్పుడు చల్లగా ఉంది. ఇక్కడ అది ఆపేస్తే మళ్ళీ మండుతుంది. అంటే గాలి ఒకలా ఉండదు కదా, మనస్సు అంతే. నీ మనస్సులోకి వచ్చే కొంతమంది ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు ఏమంటే, నా మనస్సులోకి వచ్చిన దాన్ని నేను దేన్ని ఆపుకోలేను. అయితే జైలుకి వెళ్ళిపోతావు, అనుమానం లేదు. ఇక్కడ చెత్త కూడా చంపేస్తాడు ఎవడో. నీకు ఏదనిపిస్తే అది మాట్లాడటమే. దానికి సాక్ష్యాలు లేవా, ఆధారాలు లేవా, మాట్లాడక్కర్లేదా, తర్కం లేదా? నిన్న ఒకటి మాట్లాడతావు, ఇవాళ ఒకటి మాట్లాడతావు. పైగా నిన్న నువ్వు మాట్లాడిందని ఇవాళ నువ్వే ఖండిస్తావు. ఇక్కడ ఇదే చెప్పాడు వ్యాసుడు. 5000 వాచో వేగం, మనసక్రోధ వేగం. మనస్సు వేగాన్ని ఆపితే ఎంత ప్రయోజనమో తెలుసా? భగవంతుణ్ణి అనంతుడు అంటారు. ఎందుకంటారండి? శాస్త్రీయంగా నిరూపణైన విషయం ఇది. ఐన్స్టీన్ సిద్ధాంతం తర్వాత, హైసెన్బర్గ్ సిద్ధాంతం తర్వాత శాస్త్రీయంగా నిరూపణైన విషయం భగవంతుని అనంతత్వం అనేది. మనస్సు కూడా ఒక పదార్థమే, అది గాలి. కాకపోతే అది మారుతూ ఉంటుంది నిరంతరం. మనస్సును మీరు నెమ్మది చేసిన కొద్దీ వేగం తగ్గిపోతుంది. వేగం తగ్గిన కొద్దీ వ్యాప్తి పెరుగుతుంది. గమనించండి, వేగం తగ్గితే వ్యాప్తి పెరుగుతుంది ఖచ్చితంగా. మనస్సుకి అనంతత్వం ఏర్పడాలంటే వేగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రాణాయామం అంటారు. ప్రాణ ఆయామం. ఆయామం అంటే వెడల్పు. ప్రాణ ఆయామం, ప్రాణవాయువుని వెడల్పు చేయి అంట. ఎందుకంటావు? మీరు గమనించండి, కోతిని గమనించండి. మీరు కోతిని 1 నిమిషానికి 32 సార్లు పైకి కిందికి ఎగపిలుస్తుంది. 32 సార్లు. మనం కేవలం 15 సార్లే పిలుస్తాం. ఎక్కువ, అది కూడా ఎక్కువ.
అది కూడా తగ్గించి 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 నిమిషానికి 2 సార్లే కనుక పైకి వాయువు పీల్చి కిందికి వదిలిపెట్టగలిగితే వాడు వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడు అవుతాడు, అనుమానం లేదు. ఇక్కడ ప్రాణాయామం అభ్యాసం చేయండి. హిందువు అంటే ముందు ప్రాణాయామం చేయాలి, లేవగానే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేయని వాడు హిందువు ఎలా అవుతాడండి? ఆరోగ్యాలు ఎలా బాగుంటాయండి? సూర్య నమస్కారాలు చేయమంటే మనం చేయం, కానీ డాక్టర్ గారు మాత్రం డి విటమిన్ అది ఎవడో అది సూర్య నమస్కారమే. ఇక్కడ ఎండలో కూర్చోండి, నీళ్ళలో పడుకోండి అంటే పడుకుంటాం. ఇక్కడ అంటే ఈ మాట చెప్పడానికి ఆయనకు 2000 ఇవ్వాలి. ఇప్పుడు అది మన ఆదిత్య హృదయంలో ఎప్పుడో చెప్పారు, నువ్వు ఎండలో కూర్చో నీళ్ళలో పడుకోవాలి. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు 10 కింద పడుకుని పైకి లేచి చేస్తే శుభ్రంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని, అదంతా డి విటమిన్. అది ఈ ఆచారాలన్నీ మనం మానేసి డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు డబ్బులు కూడా కొట్టేస్తారండి. ఏం చేస్తారు? మనం వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు తప్పే ఉంది. నేను వెళ్ళమని వాడు చెప్పాడు. ఇంట్లో వైద్యం అంతా ఇంట్లో ఉంటే ఇక్కడ నీ మతంలోనే బోళ్ళు వైద్యం ఉంది. ఆదిత్య హృదయం అంతా వైద్యమే, సోలార్ ఎనర్జీ. ఇది ఆయుర్వేదం ఉంది మనకు చక్కగాను. ఇంట్లో జీలకర్ర, ధనియాలు ఇటువంటివి వాడండి. ఏ షుగరు బీపీ ఏమీ రాదు. మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇన్ని ధనియాలు తినండి, రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర తినండి. 15 ఏళ్ళుగా నేను చేసే చెబుతున్నా. షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది, లేని వాళ్ళకి రాదు. ఈ పని చేయండి చాలు. వెంటనే మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇంత ధనియాలు రావాలండి, రాత్రి అన్నం తిన్నాక ఇంత జీలకర్ర రావాలండి. ఏడాది పాటు చేసి చూడండి, ఉన్న షుగర్ తగ్గిపోతుంది, లేని వాళ్ళకి రాదు, జీవితాంతం రాదు. నాకు 68 ఏళ్ళు వయసు, 68 నడుస్తుంది. షుగర్ లేదమ్మా, బీపీ లేదమ్మా, నా దగ్గరికి వచ్చే ధైర్యం వాటికి లేదు. ఎందుకంటే నేను పాటిస్తున్నాను అన్నాచారాలు. మన హిందూ ధర్మంలో ఆయుర్వేదంలో చిట్కా వైద్యంలో ఏం చెప్పారో అవి పాటిస్తున్నా. లేదండి, ఇప్పుడు ఇంత ప్రసంగం చేసి నేను తినేది ఏమిటో ఎదురుగా ఉన్న ఇళ్ళని అడగండి. 2 పళ్ళు తింటానమ్మా, అంతకంటే లేదా నా పళ్ళు నేనే తినాలి. అక్కడ 2 పళ్ళు అంతే. మధ్యాహ్నం పోయినవే, మళ్ళీ రేపొద్దున ఇడ్లీయే, ఏం లేదు ఇక్కడ. కానీ 2 గంటల ప్రసంగం అనర్గణంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వేరే అనారోగ్యాలు ఏం లేవు ఇక్కడ. ఎందుకని? మనస్సుకి ఆ నియంత్రణ ఉండాలి. వాచోవేగం మనసక్రోధకు. మనస్సును కనుక ప్రాణాయామం చేసి ఆపగలిగితే మనస్సును నెమ్మదిగా ఎలా సాగదీసుకుంటూ వెడితే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన ఆగిపోతే అంతా ఒక్కటే. అదే అద్వైతం అంటే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అన్న భావన ఉంటే మనం ఎలా సర్దుకుంటామో గమనించండి. ఈ మహాసముద్రమే ఉదాహరణ. ఎంతమంది కూర్చున్నారో అంతమంది నిలబడ్డారు. ఏ సౌకర్యం ఉందని నిలబడ్డారండి? దోమలు కుట్టేట్లా ఏం సౌకర్యం ఉందని నిలబడ్డారండి? మీరు ఎందుకోసం వచ్చారు ఇక్కడ? అంతా ఒక్కటే, గరికపాటి వారి మాటలు వినాలి అని వచ్చారా లేదా? అంతా ఒక్కటే అంటే మనం సర్దుకుంటున్నాం కదండి. కుటుంబంలో కూడా అంతా ఒక్కటే అనుకోండి అమ్మా, భార్యాభర్త హాయిగా సర్దేసుకుంటారు, అనుమానం లేదు ఇక్కడ. వాళ్ళమ్మ నాన్నైనా, మనమ్మ నాన్నైనా, వాళ్ళన్నదమ్ములైనా, మనన్నద అంతా ఒక్కటే అనుకుంటే సర్దుకుంటారండి. మా ఓళ్ళే. ఎక్కడి నుంచి వచ్చింది మా ఓళ్ళు? అందుకే దెబ్బలాట్లు అవుతున్నాయి ఇక్కడ. అందుకే వాక్కు వేగాన్ని ఆపాలి, మనస్సు వేగాన్ని ఆపాలి. అంతేకాదు విధిత్సా వేగం. ఇవాళ ఈఎంఐలకి మొత్తం ఇదే కారణం. విధిత్స అంటే కోరిక. ఇవాళ అందరినీ గమనించుకోండి ఒక్కసారి. యువతరం చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ. నాకు కొన్ని వేల మంది కనపడుతున్నారమ్మా. నాకు ఈవేళ భగవంతుడు ఇచ్చిన అదృష్టం, నన్ను అనుసరిస్తున్న వాళ్ళలో 50% మంది మహిళలు, ఇంకో 25% మంది యువతరం అనుసరిస్తున్నారు ఖచ్చితంగా. 75% ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి యువతరం ఈవేళ నా ముందు ఉంది. నేను గర్వపడుతున్నా. మహిళలు యువతరం తలుచుకుంటే 2 రోజుల్లో మారుతుందండి వ్యవస్థ అంతా. మొగుడు చెప్తే వెనక ఏం చేస్తారండి? అన్నం పెట్టినట్టు అయిపోయి చచ్చినట్టు వెంటాడు ఇక్కడ. ఎవరి కోసం ఇక్కడ? శివాజీ లాంటి వాడు పుట్టాడండి. ఎవరి వల్ల పుట్టాడమ్మా? జిజియాబాయి వల్ల పుట్టాడు. జిజియాబాయి చెప్పింది. అంత వీరుడు ఎవరు తయారయ్యాడు? జిజియాబాయి చెప్పింది కథలన్నీ, మహావీరుల కథలన్నీ చెప్పింది. అందుకని తయారయ్యాడు. అందుకని ఇక్కడ మహిళలందరూ పిల్లలకి మంచి కథలు చెప్పండి. ముందు మీరు నేర్చుకుని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఫోన్కి వదిలేయకండి వాళ్ళని. ఇదే వితిత్సా వేగం అంటే ఏంటో తెలుసా? మనకి ఏదో ఒక కోరిక పుట్టింది, వస్తువు కొనాలని. వెంటనే ఫోన్లో చూశారు, మీరు వేగం ఆపుకోలే పోతున్నారు. హాయ్ ఐ లైక్ ఇట్ అన్నారు. అంటే వెంటనే ఓ నొక్కారు. ఓ 4-5 వచ్చాయి, ఇందులో ఏది కావాలని. అందులో ఓటు నొక్కారు, అందులో ఓటు వచ్చింది. డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నారు, ఇంకోటి నొక్కారు. తర్వాత ఈఎంఐ పెట్టారు, వచ్చే నెలకు పేక నొక్కాడు. మనకి ఇక్కడ అంత ఇరిటేషన్ ఎందుకండి? వస్తువు కొనాలంటే వెంటనే కొనాలా?
ఏ వస్తువైనా ఇంట్లో కొనాలనిపిస్తే, సంసారాలు బాగుండాలంటే నేను ఆచరించే చెబుతున్నా. మా ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలంటే నాకు టీపాయి పక్కనే తోక పుస్తకం అని ఒకటి ఉంటుంది, కింద అట్ట ఉంటుంది, దాని మీద కాగితాలు ఉంటాయి, వెనక లెక్కలు రాసుకుందుకు వాడేవాళ్ళేమో తోక పుస్తకం అంటారు. ఆ పుస్తకంలో రాయమని చెబుతాను. 15 రోజుల తర్వాత చూద్దాం ఉంటాను, బాగుంటే కొనొచ్చు, లేకపోతే మానేయచ్చు. తప్పకుండా కొందాం 15 రోజులు. ఈ 15 రోజుల్లో చాలాసార్లు ఆ కోరికలు వద్దనుకున్నాం, మానేశామమ్మా. అందుకే కోరికల వేగం పనికిరాదు, కోరికల వేగం పనికిరాదు. నాకు పుట్టిన కోరిక వేగంగా తీర్చుకోవాలని ఎవరైనా ఆడాళ్ళు మొగాళ్ళు ఎవరనుకున్నా దాన్ని ఇరిటేషన్ అంటారు ఇంగ్లీషులో. ఆ ఇరిటేషన్ ఆపుకోవాలండి, వెర్రి అంటారు దాని తెలుగులో. ఎందుకు అంత పిచ్చి కోరిక నీకు? వెంటనే ఎందుకు కొనాలండి? ఒకటేదో మన మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, ఫ్రిడ్జ్ మారుద్దాం అనుకున్నాం. ఆలోచించాలమ్మా, పక్క వాళ్ళని అడగాలి, వేరే వాళ్ళని అడగాలి, నలుగురిని అడగాలి, ఒక 6 నెలలు ఆగాలి. ఇప్పుడున్న ఫ్రిడ్జ్లో లోపాలు ఏమిటో కాగితం మీద రాసుకోవాలి, కొత్త దాంట్లో ఉండే ఉపయోగం ఏమిటో రాసుకోవాలి. ఏదో సైన్స్ పట్టికలో రాస్తారే, భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు, లాభాలు నష్టాలు రాసుకోవాలి, ఆర్థిక నష్టం చూసుకోవాలి, మన దగ్గర డబ్బు ఉందా లేదా చూసుకోవాలి. ఏం లేకుండా కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందని కొంటే ఇవాళ ఫోన్ల పేరు మీద ఎంత దోపిడీ జరుగుతోందండి. ఉన్న ఫోన్ ఉండగా, ₹1,00,000 ఫోన్ ఉండగా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కొత్త ఫోన్ కొనేస్తున్నారు. ఇక్కడ ఐఫోన్ వచ్చింది డాడీ అనగానే ఈ డాడీ ఓ బాడీ లేని మనిషి అయిపోయాడు. ఈయన వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి నేను కొంటేస్తా, మా అమ్మాయి అడిగింది అన్నాడు. ఈ అమ్మాయి అడిగిన వల్ల తీర్చడం వల్ల ఏమవుతుంది? ఈ అమ్మాయి రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటుంది, వాడిని కూడా ఇలాగే గోకేస్తుంది. నా కోరిక తీరాలి, మా నాన్నది ఇచ్చాడు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు తప్పండి? ఈ నాన్న తప్పు, అమ్మాయి తప్పు కాదు. అందుకే మన సంస్కృతిలో ఏం చేస్తారో తెలుసా? కన్యాదానం అనే పేరు మీద అల్లుడు కాళ్ళు మామగారు కడుగుతాడమ్మా. ఇదేం ఆచారం? మామగారు వయస్సు 60 ఏళ్ళు, అల్లుడు వయస్సు 20 ఏళ్ళు, వీడి కాళ్ళు ఆయన కడగడం ఏంటండి? ఎందుకో తెలుసా? ఎంతకాలం నన్ను పట్టుకున్న శని నీకు అప్పగించా, నమశివాయ. ఎంతకాలం ఈ కొంక నన్ను ఏడిపించుకు తింది, బీటెక్ పేరు మీద, ఎంటెక్ పేరు మీద, ఇక నువ్వు బడు మొత్తం. అందుకని గోకేసి శుభ్రంగా కడిగేసి ఇచ్చేసి కట్నమో కానుకో ఇచ్చి ఇంక వాడు దస్తాడు వాడు అక్కడ. లేకపోతే ఏంటంటే సరదాగా చెప్పుకుంటే అంతే. నిజం చెప్పాలంటే మహాతత్వం లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య, మామూలు మనిషి అనుకుని కడగరండి. 60 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాడు కాళ్ళు ఎందుకు కడుగుతారంటే ఆ అల్లుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావిస్తున్నాడు, తన కుమార్తెను తాను లక్ష్మీదేవిగా భావిస్తున్నాడు. మరి లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణమూర్తికి ఇవ్వకపోతే ఎవరికిస్తారండి? అంత గొప్ప భావన అది. మనం సరదాగా చెప్పుకుంటే ఇంతే. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు కుటుంబంలో ఈ కోరిక తీరుతుంది, ఈ కోరిక తీరదు అని చెప్పాలండి ఖచ్చితంగా. అప్పు చేసి కొనద్దు అని చెప్పాలండి. అదే చెబుతున్నాడు వ్యాసుడు ఇక్కడ. విధిత్సావేగం, ఇంకో కారణం ఉంది సంసారాలు దెబ్బతినడానికి. ఇంకా 2 కారణాలు. ఉపస్థవేగం, ఉదరవేగం. ఇవాళ యువతరం మొత్తం ఒక్క మాట తెలుసుకోండి, ఎప్పుడు ఆకలి అనిపిస్తే వెంటనే స్విగ్గీ జొమాటో నొక్కో, చేతులు తేలిగ్గా ఉంది, ఇక్కడ నొక్కో తెచ్చి. ఈ మధ్య పెట్రోల్ కొరత కారణంగా ఈ దరిద్రం కొంత తగ్గింది, సంతోషిద్దాం. కొన్ని పదార్థాలు దొరకట్లేదు, లేకపోతే నొక్కు వెంటనే, అది వెంటనే వచ్చేయాలి 10 నిమిషాల్లో. పైగా ఎప్పుడు నొక్కుతాడు దీన్ని? 12:30కి భోజనం చేయాలనుకోండి, 12ంటికి నొక్కుతాడు. అది వచ్చింది తిన్నాడు. తల్లి 12:30కి వీడి కోసం శుభ్రంగా కూర పప్పు పులుసు చేసి పెట్టింది, వీడు తినడం. అమ్మా ఇప్పుడే తిన్నా, ఎవడు తినమన్నా నేను? ఇది వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆకలిని ఆపుకో. ఉదర వేగం అంటే అర్థం అది, పొట్ట అంటుంది 12:30 ఏం పెట్టినాం, అంతగా పొట్టలో ఆకలి అనిపిస్తే మంచినీళ్ళు తాగి 8:30కి అల్పాహారం చేయండి, 8:30 9 లోపు. 12:30 1 గంటలోగా భోజనం చేయండి. 4:30కి మళ్ళీ ఇంత టీ తాగండి. ఓపుకుంటే ఏమైనా జంతికలో చక్కినాలో ఏవో కానివ్వండి, కరకర పంటి కింద పర్వాలేదు. మళ్ళీ రాత్రి 8 గంటల్లో భోజనం చేసేయండి. ఈ రకంగా మీ జీవితాన్ని గడపండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదమ్మా. అదే హిందూ ధర్మం, అదే ఆయుర్వేదం. తిండికి మధ్యలో 4 గంటల విరామం ఉండాలి. ఈ 4 గంటల్లో ఏమీ తినకూడదు. అంతగా బాగా తినాలని అనిపిస్తే తండ్రికి చెప్పండి, చివాట్లో చెప్పు దెబ్బలో ఇస్తాడు, అవి తినండి అంతే, ఇంకేం తినకూడదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెంటనే తినేయడమేనండి. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. అంటే వేళకి తినరు, తినవలసింది తినరు, బయట ఏదో తింటారు. ఇంకోటి ఉపస్థ వేగం, నేను బయటికి చెప్పకూడదు, అయినా సభలో చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నా. ఇవాళ స్మార్ట్ ఫోన్లో ఎటువంటి అశ్లీల దృశ్యాలు ఉంటున్నాయో తెలుసు, ఎంత దరిద్రమైన విషయాలు ఉంటున్నాయో తెలుసు.
వాళ్ళు శుభ్రంగా పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు రూముల్లో కూర్చుంటున్నారు, తలుపు వేసుకుంటున్నారు. ఏం చూస్తున్నారో ఎవరు చూశారండి? చూడగలరా? చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. వాళ్ళలో ఉపస్థ వేగం పెరుగుతుంది. ఇంకా నేను అర్థాలు చెబితే బాగుండదు. పెళ్లి కాకుండానే పిచ్చి కోరికలన్నీ పుడుతున్నాయి, ఆడ మొగ తేడా లేకుండా. ఉపస్థ వేగం అంటే అర్థం అది. ఈ మిగిలిన 4 వేగాలు వేరు, ఈ వేగం వేరు. పైగా మన కర్మ కొద్దీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంత దరిద్రపు యాప్లు వచ్చాయంటే, డేటింగ్ యాప్ నరికే ఇద్దండి మనుషులను పట్టుకుని పెట్టిన వాళ్ళని. డేటింగ్కో యాప్. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవాళ అద్దె ఇల్లు ఇవ్వాలంటే ఏంటో తెలుసునండి, ఆడ మగ కలిసి వస్తే మీకు పెళ్ళైన వాళ్ళేనైనా అడగట్లేదండి. ఓకే మాకు అద్దె మాకు ఇచ్చేయండి మీరు ఎవరైతే అంటే. ఆ అమ్మాయి ఎక్కడో స్టూడెంటు, ఏ ఊరు, ఈ అబ్బాయి వేరే ఊరు. వీళ్ళిద్దరూ లవ్ అంటే ఏం లేదు, క్రేజీ చేరిపోతున్నారు అక్కడ. తల్లిదండ్రులకేమో ఇద్దరు ఫోన్లు చేసి మేము విడిగా ఉన్నాం. ఎవరు విడిగా ఏం లేరు ఇక్కడ, చాలా విడిగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. దీనికి పెట్టిన అందమైన పేరు ఏమిటంటే లివింగ్ రిలేషన్షిప్. ఎంత గొప్ప పేరో! అంటే మేమంతా పెళ్ళిళ్ళు చేసుకుని 40 ఏళ్ల బట్టి నోరు మూసుకుని కాపరాలు చేస్తున్న వాళ్ళం. లివింగ్ రిలేషన్షిప్ కాకపోతే డయింగ్ రిలేషన్షిప్లో ఉన్నామండి మేము ఇక్కడ. మాకేం బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఆలోచించండి. లివింగ్ రిలేషన్షిప్ ఏమిటో దాన్ని వ్యభిచారం అంటానమ్మా. ఇన్ని వేల ముందు మొహమాటం లేకుండా చెప్తున్నా, సహజీవనం అంటే వ్యభిచారం. అది మానేసిన నాడే భారతదేశం బాగుంటుంది. ఖచ్చితంగా సహజీవనాన్ని బహిష్కరించవలసిందే. ఎటువంటి హక్కులు ఉండవు దానికి. ఎవరిచ్చారు నీకు అధికారం పెళ్లి కాకుండా సహజీవనం చేయడానికి? వాడితో వీడితో. ఇవాళ అది ముదిరిపోయింది. 5000 ఏళ్ల క్రితం చెప్పాడు వ్యాసుడు, ఇందువల్ల సంసారాలు నాశనం అవుతున్నాయి. ఉపస్థావేగం. పిచ్చుకోరిక పుట్టగానే తీరిపోవాలా? దానికి వయస్సు లేదా? ఏమన్నా అంటే ప్రైవసీ ఏమిటంటే ప్రైవసీ 16 ఏళ్ల వాళ్ళకి ప్రైవసీ అంటే ఎవరికో వశమైపోయారన్నమాట. అప్పుడే అనుమానం ఏం లేదు ఇక్కడ. ప్రైవసీ ఏంటండి? ఎవరి ఫోను, పిల్లల ఫోన్లు తల్లిదండ్రులు చూడడానికి వీల్లేదు, తల్లిదండ్రుల ఫోన్లు పిల్లలు చూడడానికి వీల్లేదు. భార్య ఫోను భర్తకి రహస్యం, భర్త ఫోను భార్యకి నిర్బంధం. ఏమిటండి కాపురాలు? దీనికి కారణం వ్యాసుడు చెప్పాడు, పరిష్కారం కూడా చెప్పాడు. ఈ 5 వేగాలని, మాటల్లో వేగం, ఆలోచనల్లో విపరీతమైన వేగం, నీ పుట్టిన కోరిక తీర్చుకోవడంలో, వస్తువులు కొనడంలో ఉండే వేగం, అలాగే ఆకలి తీర్చుకోవడంలో ఉండే వేగం, అలాగే కామవాంఛల్లో ఉండే వేగం. ఈ యో వైతాయానే ఏతాన్ వేగాన్ యో విషఖేత్ ఉదీర్ణాన్. ఈ 5 రకాల వేగాల్ని ఏ పెద్ద మనిషి అయితే సహించగలుగుతాడో, తమకం వన్యే బ్రాహ్మణం వై మునించ, అతను నేను బ్రహ్మజ్ఞానిగా మహర్షిగా భావించి గౌరవిస్తున్నాను అన్నాడు. మన కుటుంబాలు విలువలు నిలబడాలంటే తల్లిదండ్రులు పిల్లలకి ఈ మాటలు చెప్పాలి.